పూణే వేదికగా జరుగుతున్నటువంటి ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ హర్యానా వర్సెస్ గుజరాత్. ఈ మ్యాచ్లో మనకు తెలుసు కదా, బాహుబలి అదే సిద్ధార్థ్ దేశాయ్ ఈ మ్యాచ్లో లేడు. అతని బాధ్యతను వినయ్ తీసుకొని అద్భుతంగా ఆ బాధ్యతను పోషించి వాళ్ళ టీంని గెలిపించాడు. ఈ మ్యాచ్లో ఎవరు ఎన్ని రైడ్ చేశారు, ఎన్ని రైడ్ పాయింట్స్ తెచ్చారు, ఎన్ని టాకిల్స్ అటెంప్ట్ చేశారు, ఆ టాకిల్స్లో ఎన్ని సక్సెస్ అయ్యాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఈరోజు ఇరు టీములు 42 రైడ్లు చేస్తే అందులో 17 రైడ్ పాయింట్స్ హర్యానా సాధిస్తే గుజరాత్ 15 రైడ్ పాయింట్స్ సాధించేది. టాకిల్ పాయింట్స్ రూపంలో హర్యానాకు 11 లభిస్తే గుజరాత్కి 8 లభించాయి. ఆల్అవుట్స్ ఇరు టీంలు ఒకసారి ఆల్అవుట్ అయింది కాబట్టి 2 టీంలకు 2 పాయింట్లు లభించాయి. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో హర్యానాకు 1 మాత్రమే వస్తే గుజరాత్కు 4 వచ్చాయి. ఇక్కడ హర్యానా చిన్న చిన్న మిస్టేకులు చేయడం వల్ల, కొన్ని సెల్ఫ్ అవుట్లు ఇలా అవడం వల్ల గుజరాత్కు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ లభించాయి. సక్సెస్ఫుల్ రైడ్స్ హర్యానా ప్లస్ గుజరాత్ 12 సక్సెస్ఫుల్ రైడ్ చేశాయి. సూపర్ రైడ్స్ 1 గుజరాత్ చేసింది, అది రోహిత్ గులియా సూపర్ రైడ్ చేసి ఆ టీముకు కొద్ది కోస్తైన పాయింట్స్ వచ్చాయి. టోటల్ టాకిల్స్ 26 హర్యానా చేస్తే గుజరాత్ 20 చేసింది. అందులో సక్సెస్ఫుల్ టాకిల్స్ 11 హర్యానా చేస్తే గుజరాత్ 7 మాత్రమే చేసింది. సూపర్ టాకిల్స్ 1 గుజరాత్ చేసింది, హర్యానా ఏమీ చేయలేదు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 10-17 7 పాయింట్లు లీడ్లో ఉన్నటువంటి హర్యానా సెకండ్ హాఫ్ వచ్చేతలకి నువ్వా నేనా అన్నట్టు సాగి ఆ లీడ్ సమం చేసుకోవడము, మళ్ళీ తర్వాత వినయ్ అద్భుతమైన రైడ్తో మళ్ళీ లీడ్ని సంపాదించుకోవడము ఇలా జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరో రైడర్ గురించి మాట్లాడాలంటే శివం, తిను కూడా ఒక అద్భుతమైన రైడ్తో 2 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్తో తెచ్చి ఆ టీముకు గౌరవప్రదమైన ఓటమి భంగం నుంచి తప్పించి మ్యాచ్ను గెలిపిస్తాడు. మ్యాచ్ ముగిసే సమయానికి 31-29 అంటే జస్ట్ 2 పాయింట్ల తేడాతో హర్యానా ఈరోజు మ్యాచ్ గెలిచింది. సావు తప్పి కన్నులొట్టబోయినట్టు 7 పాయింట్ల లీడ్లో ఉన్న టీము సెకండ్ హాఫ్ వచ్చేదలికి 2 పాయింట్ల లీడ్లోనే ఉన్నదంటే ఎన్ని మిస్టేక్ చేశారో మనం ఆల్రెడీ చెప్పాం కదా. ఎక్స్ట్రా పాయింట్స్ 4 సమర్పించుకునింది గుజరాత్కు. ఈరోజు మనం ఎవరినైనా మెచ్చుకోవాలంటే అది హర్యానా టీం నుంచి వినయ్ను మెచ్చుకోవాలి. సిద్ధార్థ్ దేశాయ్ మ్యాచ్లో లేకుండా తన బాధ్యతను వినయ్ తీసుకొని 8 రైడ్ పాయింట్స్ సాధించారు. ఆపోజిట్ టీంలో అదే గుజరాత్ టీంలో రోహిత్ గులియా 7 రైడ్ పాయింట్స్ సాధించాడు. ఈ 7 రైడ్ పాయింట్స్లో ఒక సూపర్ రైడ్ కూడా ఉంది. ఫజిల్ అత్రాచలి 5 టాకిల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 4 టాకిల్స్ సక్సెస్ చేసి అతనికి తోడు సోంబీర్ కూడా కొన్ని టాకిల్ పాయింట్స్ సాధించాడు. తర్వాత హర్యానా టీము కెప్టెన్ అయినటువంటి మోహిత్ నందల్ I5 సాధించడం ఈ మ్యాచ్లో మరో హైలైట్. ఈ I5తో తను 100 సక్సెస్ఫుల్ టాకిల్స్ కంప్లీట్ చేసుకున్నాడు ఇప్పటి వరకు కబడ్డీలో, కబడ్డీ ప్రీమియర్ లీగ్లో. తర్వాత ఈ ఇది హర్యానాకు 4వ విజయంతో సాధించడంతో 3rd ప్లేస్లోకి వచ్చేది. ఇప్పుడు ఏ టీము ఎన్ని పాయింట్లతో ఉన్నదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. పూణేరి పల్టాన్ 5 మ్యాచ్లు ఆడి 4 గెలిచి 1 ఓడిపోయి 21 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా, బెంగాల్ వారియర్స్ 6 మ్యాచ్లకు 3 గెలిచి 1 ఓడి 2 టైతో 21 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. 3rd ప్లేస్లో హర్యానా స్టీలర్స్ 5 మ్యాచ్లకు 4 గెలిచి 1 ఓడి 20 పాయింట్లతో 3rd ప్లేస్లో ఉంది. గుజరాత్ గెయిన్స్ 6 మ్యాచ్ల్లో 3 గెలిచి 3 ఓడిపోయి 18 పాయింట్లో 4th ప్లేస్లో ఉంది. యూ ముంబా 5th ప్లేస్, 6th ప్లేస్లో యూపీ వేదా, 7th ప్లేస్లో జైపూర్ పింక్ పాంథర్స్, 8th ప్లేస్లో బెంగళూరు బుల్స్, 9th ప్లేస్లో పాట్నా పైలట్స్, 10th ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ, 10th ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ, 11th ప్లేస్లో తమిళ్ తలయాస్, 12th ప్లేస్ అంటే లాస్ట్ ప్లేస్లో తెలుగు టైటాన్స్ ఉంది. ఇప్పటి వరకు
టాప్ రైడర్స్ ఎవరు అంటే మనిందర్ సింగ్ బెంగాల్ రైడర్, ఇతను 61 పాయింట్లు తెచ్చుకున్నాడు. సెకండ్ సురేందర్ గిల్ యూపీ 60 పాయింట్లు. థర్డ్ నవీన్ కుమార్ 56 పాయింట్లు. మొత్తం పాయింట్ల రూపంలో చూసుకున్నా కానీ మనిందర్ సింగ్ 62 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో సురేందర్ గిల్ 60 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ రైడర్ భరత్ బెంగళూరు టీం నుంచి 59 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో మాట్లాడుకుంటే శుభం సిండే 23 ట్యాకిల్ పాయింట్స్తో టాప్లో ఉంటే, సోంబీర్ గుజరాత్ టీం నుంచి 17 పాయింట్లతో, దీంతో కలిసి మహమ్మద్ రిజియా సిఎన్సి పూణే టీం నుంచి 17 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 10లో రికార్డ్స్, ఏ టీము ఏ ప్లేస్లో ఉంది, అలాగే టాప్ రైడర్, టాప్ ట్యాకిల్ పాయింట్స్ అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.